RRC Group D, Ground Test 18, Physics subject. Question number 24. The main power supply in India is 220 volt, whereas that in the US is at 110 volts. Which one among the following statements in this regard is correct? భారతదేశంలో ప్రధాన విద్యుత్ సరఫరా 220 వోల్ట్లు, యుఎస్లో 110 వద్ద ఉంది. ఈ విషయంలో క్రింది ప్రకటనలో ఏది సరి అయినది? ఆప్షన్ ఏ, 110 వోల్ట్ ఈజ్ సేఫర్ బట్ మోర్ ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్. ఎగ్జాక్ట్లీ 110 వోల్టులతో ఇవ్వబడే విద్యుత్ అనేది సురక్షితమైనదండి. కాకపోతే దీనికి సంబంధించి ఎక్స్పెన్షన్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది, ఖర్చుతో కూడుకున్నటువంటి అంశము. కాబట్టి అక్కడ యుఎస్ వాళ్ళు బేర్ చేయగలుగుతున్నారు, కానీ మనం దాన్ని బేర్ చేయలేకపోవడం వల్ల 220 వోల్ట్స్ మనం వాడుతూ ఉన్నాము. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ ఇయర్. 110 వోల్ట్ సురక్షితమైనది, కానీ దాన్ని వినియోగించడంలో కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేట్మెంట్లో ఇది కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 38. ప్యూర్ వాటర్ కెన్ బి ఆబ్టైన్డ్ ఫ్రమ్ సీ వాటర్ బై. స్వచ్ఛమైన నీటిని సముద్రపు నీటి నుండి పొందడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ, సెంట్రిఫ్యూగేషన్, అపకేంద్రీకరణం. ఆప్షన్ బి, ప్లాస్మోలసిస్ సేమ్. ఆప్షన్ సి, రివర్స్ ఆస్మోసిస్. ఆప్షన్ డి, సెడిమెంటేషన్, అవక్షేపం. ఏ పద్ధతి ద్వారా సముద్రపు నీటి నుండి స్వచ్ఛమైన నీరు వస్తుంది? మనకు తెలుసు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్, దట్ ఈజ్ సముద్రపు నీటి నుండి మంచి నీటిని, తాగునీటిని తయారు చేసేటువంటి పద్ధతిని రివర్స్ ఆస్మోసిస్ అని పిలుస్తారు. రివర్స్ ఆస్మోసిస్. ఈ పద్ధతి ద్వారా సముద్రపు నీటి నుండి స్వచ్ఛమైన నీరు అనేది తయారు కావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 52. ఆప్టికల్ ఫైబర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. ఆప్టికల్ ఫైబర్, దీనిని తెలుగు దృశ్య తంతువు అంటారు. దృశ్య తంతువు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? దృశ్య తంతువు లేదా ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆప్షన్ ఏ, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. ఆప్షన్ బి, రిఫ్రాక్షన్, వక్రీభవనం. ఆప్షన్ సి, కాంతి పరిక్షేపణం, స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఆప్షన్ డి, ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ లైట్, కాంతి వ్యతీకరణం. ఈ నాలుగింటిలో ఆప్షన్ ఏ అనేది ఇవ్వబడినటువంటి ప్రశ్నకు అత్యంత ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇవ్వగలిగేటువంటి ఆప్షన్. ఏ కాంతి యొక్క ధర్మం వల్ల ఆప్టికల్ ఫైబర్ లేదా దృశ్య తంతువు పనిచేస్తుంది? సంపూర్ణాంతర పరావర్తనము. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Question number 66. A myopic person has power of -1.25 diopter. What is the focal length and nature of his lens? ఒక హ్రస్వదృష్టి వ్యక్తికి -1.25 డయాప్టర్ శక్తి ఉంటుంది. అయితే అతని కటకం యొక్క నాభ్యంతరం పొడవు మరియు ఆ కటకము ఏ రకమైనదో గుర్తించండి. ఇవ్వబడినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి P is equal to -1.25 diopters. P is equal to -1.25 diopters. పవర్ ఆఫ్ ది లెన్స్, కటక సామర్థ్యానికి నాభ్యంతరానికి మధ్య గల సంబంధము P is equal to 1/f. ఇవ్వబడినటువంటి వాల్యూ మీటర్లలో ఇస్తే, ఇన్ కేస్ సెంటీమీటర్లో కనుక తెలియచేయాల్సి వస్తే 100/f సెంటీమీటర్ అని తెలియచేస్తాం.
ఇందులో P ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు -1.25 diopter, which is equal to 100 by F. The F value must be expressed in centimeters. Therefore, F is equal to 100 by -1.25, which is equal to -100 by 125 into it should be 100, because we have the 2 decimal point. After decimal point we have the 2 digits. కాబట్టి ఆ పాయింట్ బదులుగా 2 సున్నాలు వస్తాయి. ఇప్పుడు 5 2s are 10, 5 2 10, ఇంకెంత ఉందండి 2 5, 5 5ల 25, ఇక్కడ 5 2ల 10 0, 5 4ల 20, 5 5ల 5 1ల 5 2ల 0, therefore -80 సెంటీమీటర్లు. మరి మైనస్ అనేది ఏ కటకాన్ని సూచిస్తుంది? మైనస్ అనేది పుటాకార కటకాన్ని సూచిస్తుంది, కాన్కేవ్ లెన్స్ని సూచిస్తుంది, మరియు దాని నాభ్యంతరము అనేది కేవలం 80 సెంటీమీటర్స్. కాబట్టి మైనస్ అనేది పుటాకార కటకాన్ని సూచిస్తుంది, దాని యొక్క విలువ 80 సెంటీమీటర్లు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్, 80 సెంటీమీటర్ల సో పుటాకార కటకం అనేది ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ ఇయర్. క్వశ్చన్ నెంబర్ 75. వర్క్ డన్ ఈజ్ మెజర్డ్ బై. పని అనేది ఏ విధంగా తెలియచేయడం జరుగుతుంది లేదా ఏ విధంగా కొలుస్తారు? పని W ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా F.S. F అంటే ఫోర్స్, బలం. బలానికి పని యొక్క ఫార్ములా బలము ఇంటూ స్థానభ్రంశము. సో ద్రవ్యవేగము వేగం, మాస్ త్వరణము, బలము దూరము. కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. Force into distance, it is the correct option for this question. Option C is the correct one. Question number 78. What do the spectacles used for viewing 3D films have? 3D సినిమాలు చూడడానికి ఉపయోగించే కళ్ళజోళ్ళు ఏమిటి? పోలరాయిడ్, అనిరాయిడ్, స్టెరాయిడ్, థైరాయిడ్. మనకు తెలుసు థైరాయిడ్ అనేది ఒక రకమైనటువంటి అనారోగ్యానికి సంబంధించినటువంటి. నెక్స్ట్ వన్ ఈజ్ స్టెరాయిడ్, డిఫరెంట్ వన్. అనిరాయిడ్, డిఫరెంట్ వన్. బట్ ఇయర్ కాంతి యొక్క తీవ్రతను మార్పు చెందించే దానిని పొలారిటీ అంటారు, ధ్రువణము అని పిలుస్తారు. అందుచేత ఇక్కడ ఆప్షన్ ఏ అనేది సరి అయిన సమాధానం. కాంతి యొక్క తీవ్రతను తగ్గిస్తూ వస్తువును స్పష్టంగా యథావిధిగా పరిశీలన చేయడానికి ఉపయుక్తకరమైనటువంటి పరికరము పోలరాయిడ్. ఆ ప్రక్రియలో 3D సినిమాలు చూడడానికి ఏ రకమైనటువంటివి ఉపయుక్తకరంగా ఉంటాయి అన్నప్పుడు పోలరాయిడ్లు ఉపయుక్తకరంగా ఉంటాయి. Question number 81. The light emitting diode converts. ఆప్షన్ ఏ, లైట్ ఎమిటింగ్ డయోడ్లో శక్తి మార్పు ఎలా ఉంటుంది? లైట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆప్షన్ బి, ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ లైట్ ఎనర్జీ. ఆప్షన్ సి, ఉష్ణశక్తి నుండి కాంతి శక్తి, థర్మల్ ఎనర్జీ ఇంటూ లైట్ ఎనర్జీ. ఆప్షన్ డి, మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అండి, అంటే లైట్ని అది ఎమిట్ చేస్తూ ఉంది. మరి ఎక్కడి నుండి అది లైట్ని ఎమిట్ చేస్తుంది అంటే మనకు విద్యుత్ శక్తి అనేది సప్లై చేయడం వల్ల సాధ్యపడుతుంది. అందుచేత ఇక్కడ ఆప్షన్
బి అనేది సరి అయిన సమాధానము. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ లైట్ ఎనర్జీ. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఇయర్. Question number 95. At higher altitudes, water boils at the temperature lower than 100 degrees Celsius because ఎత్తైన ప్రదేశాలలో నీరు అనేది 100 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్దనే మరుగుతుంది. ఎందుకనగా డ్యూ టు లెస్సర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ లోయర్స్. తక్కువ వాతావరణ పీడనం కారణంగా నీరు మరిగే స్థానము కూడా తగ్గడం జరుగుతుంది. అదే సరి అయిన సమాధానం ఇక్కడ. ఆప్షన్ ఏ. నమస్కారం సార్, వెల్కమ్ టు ఐఏసి ఇన్స్టిట్యూట్. మనము ఆర్ఆర్సి గ్రూప్ డి కెమిస్ట్రీ గ్రాండ్ టెస్ట్ నంబర్ 18 మాట్లాడుకోబోతున్నాం సార్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నోన్ యాజ్ మార్ష్ గ్యాస్ అంటే మార్ష్ వాయువుగా ఎవరు ప్రసిద్ధి అంటున్నారు. ఇప్పుడు మనకు CH4, ఈ CH4 గ్యాస్కి అనేక పేర్లు ఉన్నాయి సార్. దీనిని రైట్ ఫస్ట్ చూడండి, బయోగ్యాస్ అనే పేరుంది, అలానే గోబర్ గ్యాస్ అనే పేరుంది, అలానే దీనికి న్యాచురల్ గ్యాస్ అనే పేరుంది, అలానే దీనిని బొగ్గు గనుల్లో తవ్వేటప్పుడు ఈ వాయువు రిలీజ్ అవుతుందండి. ఇది మంటలను అంటుకునే లక్షణం కాబట్టి దీనికి ఒక పేరుంది, ఫైర్ డ్యాంప్ అనే పేరుంది. మంటలను అంటుకునే లక్షణం ఫైర్ డ్యాంప్ అనే పేరుంది ఎవరికి? మీథేన్. కాబట్టి దీని యొక్క రిలీజింగ్ అంటే దీని యొక్క విడుదల గుర్తుపట్టడానికి బొగ్గు గనుల్లో ఒక అలారం ఉంటుంది, మార్ష్ అలారం అంటారు. ద మార్ష్ అలారం రైట్ రికగ్నైజ్ ద ఎమిషన్ ఆఫ్ రిలీజింగ్ ఆఫ్ మీథేన్ గ్యాస్. దీనిని ఈ మీథేన్ వాయువు యొక్క విడుదలను గుర్తుపడుతుంది మార్ష్ అలారం. కాబట్టి దీనికి మార్ష్ గ్యాస్ అనే పేరు కూడా ఉందండి. ఇప్పుడు మార్ష్ గ్యాస్ అంటే ఏదండి? మీథేన్, CH4. ఈ మీథేన్ నుంచి మనము ఏ ఆర్గానిక్ కాంపౌండ్ అయినా తయారు చేసుకోవచ్చు. అందువల్ల దీనికి ఇంకొక పేరుంది, సిన్ గ్యాస్ అనే పేరుంది. అంటే మనము ఏ ఆర్గానిక్ కాంపౌండ్నైనా మనం దీని ఆధారంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి దీనిని సింథసిస్ గ్యాస్ అనే పేరుంది ఎవరికి సార్? CH4కి. మరి ఇప్పుడు ఇక్కడ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే సంపీడ్యత సహజ వాయువులో మీథేన్ ప్లస్ ఈథేన్ల మిశ్రమం అండి. మీథేన్ ప్లస్ ఈథేన్. మరి మేజర్గా ఎవరుంటారు అంటే మీథేన్ ఉంటుంది, CNG. దీని యొక్క కెలోరిఫిక్ విలువ చూసినట్లయితే మనకు దాదాపుగా 55 కిలోజౌల్ పర్ గ్రామ్గా ఉంటుంది. మరి అదే LPG చూసినట్లయితే ప్రోపేన్ ప్లస్ బ్యూటేన్. మేజర్గా ఎవరుంటారంటే బ్యూటేన్ ఉంటుందండి, బ్యూటేన్. రైట్. దీని LPG యొక్క మనం కెలోరిఫిక్ వాల్యూ చూసినట్లయితే 51 కిలోజౌల్ పర్ గ్రామ్ ఉంటుందండి LPG. ఈ విధంగా సరే. ఇప్పుడు ఇందులో ప్రధానంగా మార్ష్ గ్యాస్ అంటే ఎవరుంటారండి? మీథేన్ ఉంటుందండి. మూవ్ టు మరి ఇప్పుడు చూడండి, ప్రోపేన్ బ్యూటేన్ల మిశ్రమం ఏమంటాం మనము? LPG అంటారండి. మరి అదే మీథేన్ ప్లస్ ఈథేన్ల మిశ్రమాన్ని ఏమంటారండి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. మరి సింగిల్గా మీథేన్ ఏమంటారు అంటే బయోగ్యాస్, గోబర్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్, మార్ష్ గ్యాస్, ఫైర్ డ్యామ్, సిన్ గ్యాస్ అనే పేర్లు ఉన్నాయి సింగిల్గా మీథేన్కి. నా ఆన్సర్ ఈస్ మీథేన్, సిన్ గ్యాస్, మార్ష్ గ్యాస్, ఫైర్ డ్యామ్. రైట్. నౌ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. నౌ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ఎక్సెప్షన్ టు ద ఆక్టెట్ రూల్ అన్నాడండి. అష్టక విన్యాసాన్ని చూపించని ది ఏది అంటున్నాడండి. ఇప్పుడు సాధారణంగా ఒక బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఉందండి, బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఇందులో బోరాన్ కేంద్రక పరమాణువు, సెంట్రల్ ఆటమ్ ఆఫ్ దిస్ మాలిక్యూల్. బోరాన్ ఈజ్ అ థర్డ్ గ్రూప్, బోరాన్ ఫ్యామిలీ. థర్డ్ గ్రూప్ మీన్స్ కన్సిస్ట్ 3 electrons. నా ఇప్పుడు దీని చుట్టుపక్కల మనకు ఫ్లోరిన్లు ఉన్నాయి. ఫ్లోరిన్లు 3 ఉన్నాయి. చూడండి ఇక్కడ 1 ఫ్లోరిన్, another fluorine, another fluorine. Fluorine is 7th group, consists 7 electrons in the valence shell. 1 unpaired, 3 pairs. 3 జంటలు, ఒక ఒంటరి ఉంటుందండి ఇక్కడ.
సెవెంత్ గ్రూప్ కాబట్టి 7 ఎలక్ట్రాన్స్. నా ఈ ఫ్లోరిన్ దగ్గర కూడా 7, 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఈ ఫ్లోరిన్ ఎప్పుడు స్టేబుల్ వస్తుంది? ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే. అప్పుడు ఈ ఫ్లోరిన్ అంటది ప్లీజ్ డొనేట్ యువర్ 1 రూపీ టు మీ అంటది. అప్పుడు ఎవరు ఇవ్వరు, బాండ్ ఫార్మ్స్ అవుతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్లోరిన్ చుట్టూ ఎన్ని ఉన్నాయి? 2 2 2 2 8 స్టేబుల్, 2 2 2 2 8 స్టేబుల్, 2 2 2 2 8 స్టేబుల్. అంటే ఇక్కడ ఫ్లోరిన్ దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫ్లోరిన్ చుట్టుపక్కల 8 ఎలక్ట్రాన్స్, ఫ్లోరిన్ చుట్టుపక్కల 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి స్టేబుల్. బట్ ఇట్ ఈస్ ద బోరాన్ ట్రైఫ్లోరైడ్. నౌ ఇన్ దిస్లో బోరాన్ దగ్గర అరౌండ్ ద బోరాన్ 3 pairs are there. 1 2 3 bond pairs means 6 electrons, but when they will become stable 8 electrons. ఎప్పుడు స్టేబుల్ వస్తుంది? 8 ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇక్కడ బోరాన్ దగ్గర ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. అంటే అష్టక విన్యాసాన్ని పాటించకుండా స్థిరంగా ఉంటుంది ఈ మనకు బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనే మాలిక్యూల్లో. బోరాన్ ట్రైఫ్లోరైడ్ మనకు చూస్తే రైట్, బోరాన్ ట్రైఫ్లోరైడ్ కన్సిస్ట్ వేకెంట్ ఆర్బిటాల్. అలానే H+ దగ్గర కూడా ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. అలానే అల్యూమినియం క్లోరైడ్ దగ్గర ఒక వేకెంట్ ఆర్బిటాల్, అలానే జింక్ క్లోరైడ్ దగ్గర ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుందండి. అంటే ఇవన్నీ ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనాలు, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్స్ అంటారండి వీటిని. ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనాలు. ఈ ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనాలని లూయిస్ యాసిడ్స్ అంటారండి, లూయిస్ ఆమ్లాలు. ఎలక్ట్రాన్ చెట్టును స్వీకరించడానికి రెడీగా ఉంటాయండి ఇవన్నీ ఎలక్ట్రాన్ కొరతగల సమ్మేళనాలు. అంటే అష్టక విన్యాసం లేకున్నా స్థిరత్వం కొద్ది వరకు చూపిస్తూ ఉంటుంది. అనగా ఆన్సర్ ఏదంటే బోరాన్. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఓర్ ఆఫ్ మాంగనీస్. అంటే ఇప్పుడు మాంగనీస్ సాధారణంగా మనకు భూమిలో ఏ విధంగా దొరుకుతుందంటే పైరోలూజైట్ రూపంలో దొరుకుతుందండి. పైరోలూజైట్ మీన్స్ మాంగనీస్ డయాక్సైడ్. అలానే ఇక్కడ చూడండి ఇది మ్యాగ్నైట్ కాదండి, మాంగనైట్. మాంగనైట్ ఆల్సో మాంగనీస్ మినరల్ అండి. అలానే ఈ ఇక్కడ చూడండి స్మెలైట్ ఉంది కదా, ఇది స్మెలైట్ అంటే ఏంటంటే కోబాల్ట్ యొక్క మినరల్ అండి. కోబాల్ట్ యొక్క మినరల్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏదండి? సి. ఈ విధంగా చూడండి విచ్ ఆఫ్ ది క్రింది వానిలో ఏది మాంగనీస్ ధాతువు కాదు అంటున్నాడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ లింక్ అప్ టు మాంగనీస్. ఇప్పుడు పైరోలూసైట్ ఈజ్ అ మాంగనీస్, ఇక్కడ మాంగనైట్ ఈజ్ అ మాంగనీస్ ఓర్, బట్ స్మెలైట్ ఈజ్ ఏ కోబాల్ట్ రైట్ మినరల్ అండి. ఇది కోబాల్ట్ యొక్క ఖనిజం అండి స్మెలైట్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి ఇక్కడ అటామిక్ వెయిట్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ కంపేర్డ్ విత్ అటామిక్ వెయిట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు ఒక పరమాణువు యొక్క బరువును ఆస్టన్ మాస్ మీటర్ ఆధారంగా కొలుస్తారండి. ఆస్టన్ మాస్ మీటర్ ఎందులో కొలుస్తారు అంటే అటామిక్ మాస్ యూనిట్లో కొలుస్తారు పరమాణువు యొక్క బరువును. అంటే 1 AMU ఈజ్ ఈక్వల్ 1.64 × 10⁻⁻24 గ్రామ్. అంటే అటామిక్ వెయిట్ని AMU యూనిట్స్లో కొలుస్తారు. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఆస్టన్ మాస్ మీటర్. నా ఇప్పుడు ఇక్కడ దేని ఆధారంగా కొలుస్తారు అని అడిగాడండి. ఇప్పుడు సాధారణంగా మనకు చూడండి ఇన్ లివింగ్ థింగ్స్ బయోస్పియర్లో ఇన్ లివింగ్ థింగ్స్ హైయెస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఈజ్ కార్బన్. లివింగ్ థింగ్స్ ప్రాణం ఉన్న జీవరాశులు అంటే ఎక్కువగా ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి. మరి ప్లాంట్స్లలో ఎక్కువగా ఉన్నది సెల్యులోస్. కాబట్టి సెల్యులోస్లో ప్రధానంగా ఉండేది ఏంటంటే కార్బన్. కాబట్టి ఒక పరమాణువు యొక్క బరువును దేని ఆధారంగా చెప్తారంటే కార్బన్ యొక్క ఐసోటోప్ ఆధారంగా చెప్తారు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏదండి? కార్బన్. అలానే ఇప్పుడు ఒక మోల్ అంటే ఏంటంటే మళ్ళీ కార్బన్ ఆధారంగానే చెప్తారండి. అంటే ఇక్కడ అంటే కౌంటింగ్ యూనిట్ అలానే వెయిట్ కూడా మనం కార్బన్ ఆధారంగా చెప్తామండి. ఎందుకంటే మన బాడీలో కూడా శాతాలలో చెప్తే హైయెస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ పర్సంటేజ్ కార్బన్ ఈజ్ 50%. శాతాలలో చెప్తే 50%. మరి మన హ్యూమన్ బాడీలో హైయెస్ట్ అబండెంట్ ఎలిమెంట్ బై వెయిట్ అని చెప్తే ఆక్సిజన్, భారాత్మకంగా ఆక్సిజన్, శాతాల పరంగా కార్బన్. మరి అదే సంఖ్యాపరంగా చెప్తే హైయెస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ హ్యూమన్ బాడీ బై నంబర్ అని చెప్తే హైడ్రోజన్ అండి. అంటే మానవ శరీరంలో శాతాల పరంగా చెప్తే కార్బన్ ఎక్కువ ఉంటుంది, మరి అదే బరువు పరంగా చెప్తే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, సంఖ్యాపరంగా అని చెప్తే హైడ్రోజన్ ఎక్కువ ఉంటుంది. సరే ఓవరాల్గా కార్బన్ని ఆధారంగా చేసుకుని మనము మిగతా పరమాణువుల యొక్క బరువులను కొలుస్తూ ఉంటామండి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్.
చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ మోస్ట్ ప్రిడామినెంట్ ఇన్ ద సన్. మరి సూర్యునిలో ఏముంటుంది మనకు? సూర్యునిలో సాధారణంగా న్యూక్లియర్ ఫ్యూషన్ అంటే కేంద్రక సంలీన చర్య జరుగుతుంది అని మనకు తెలుసు. కేంద్రక సంలీనం అంటే ఏంటి? చిన్న చిన్న కేంద్రకాలు ఒక పెద్ద కేంద్రకంగా మారుతూ ఉంటాయి. డాటర్ న్యూక్లియస్ బికమ్స్ ఏ బిగ్ న్యూక్లియై. హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ టర్న్స్ టు హీలియం కేంద్రకంగా మారుతుంటుంది. ఇలా మనకు 4 హైడ్రోజన్లు కలిసి 2 హీలియం కేంద్రకాలుగా ఏర్పరుస్తూ 27.7 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ల శక్తిని ఇస్తూ ఉంటుంది. 27.7 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే అక్కడ ఈచ్ హైడ్రోజన్ న్యూక్లియైకి దాదాపుగా 7 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ల ఎనర్జీ రిలీజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి సన్ అలానే సూర్యునిలో మరి అన్ని నక్షత్రాల్లో ఏ మూలకం ఉంటుంది అంటే హైడ్రోజన్. నౌ కాబట్టి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సూర్యునిలో ఎక్కువగా ఉంటుంది ఏది అంటే హైడ్రోజన్. మరి హైడ్రోజన్ కలిసి నక్షత్రాల్లోనే కాదు విశ్వములో అత్యధికంగా లభ్యమయ్యే మూలకం హైడ్రోజన్. హైయెస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ హైడ్రోజన్. ఇప్పుడు ఇక్కడ సూర్యునిలో హైడ్రోజన్ కలిసి ఏ విధంగా మారుతుంది? హీలియంగా మారుతుంది. కాబట్టి సెకండ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ హీలియం. ఎందుకు అంటే మన సన్ మనకు స్టార్లు 3 టైప్స్ ఉంటాయండి. 3 టైప్స్ ఉంటాయి. నక్షత్రాలు 3 రకాలండి. హెవీ ఇన్ సైజ్, మీడియం ఇన్ సైజ్, స్మాల్ ఇన్ సైజ్. చిన్న తరహా, మధ్య తరహా, పెద్ద తరహా. మరి మన సన్ అనేవాళ్ళు సూర్యుడు మధ్య తరహా నక్షత్రం అండి. మరి మన సూర్యుడిలో సెకనుకి 66 lakhs ఆఫ్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్వాల్వ్స్ ఇన్ ద న్యూక్లియర్ కాంబినేషన్ ఇన్వాల్వ్స్ న్యూక్లియర్ ఫ్యూషన్. ఒక సెకనుకి 66 లక్షల మిలియన్ మెట్రిక్ టన్నుల హైడ్రోజన్ కేంద్రక సంలీనంలో పాల్గొని దేనిగా మారుతుందండి? హీలియంగా మారుతుంది ఒక సెకండుకి. అంటే సెకండ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్ హీలియం అనగా రైట్. ఇది ఫస్ట్ ఏది? హైడ్రోజన్. సెకండ్ మోస్ట్ అబండెంట్ అంటే హీలియం. నా ఇప్పుడు ఆన్సర్ ఏది? మనకు సన్లలో నక్షత్రాల్లో ప్రధానంగా ఉండేది ఏంటండి? హైడ్రోజన్. నా మరి అది అట్మాస్ఫియర్లో అత్యధికంగా ఉన్నది నైట్రోజన్. అట్మాస్ఫియర్ అండి రైట్. మనకు స్ట్రాటోస్ఫియర్లో ఉన్నది ఏంటండి? ఓజోన్. నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాత్ విల్ రెడీ టు క్యాచ్ ఫైర్? ఏది త్వరగా మంటలు అంటుకోవడానికి రెడీగా ఉంటుంది? ఏది? మనకు పాలిస్టర్ అని చెప్తుంటాం. ఈవెన్ పాలిస్టర్ డ్రెస్ని మనము ఎండలో వేసుకొని పోతున్నా కూడా ఒళ్ళంతా మండుతూ ఉంటుంది. పాలిస్టర్ క్లాత్ అండి. నా ఇప్పుడు మనకు ఎక్రైలిక్ క్లాత్ అంటే మనకు తెలుసు, ఆర్టిఫిషియల్ వూల్ అంటారు. ప్యూర్ సిల్క్ అంటే అది న్యాచురల్ సిల్క్. మనకు ఈ సిల్క్ దేంతో తయారవుతుందండి? సెల్యులోస్తో తయారవుతుంది. సిల్క్ అంటే సెల్యులోస్తో తయారవుతుంది. ఈ న్యాచురల్ సెల్యులోస్ నుంచి తయారవుతుంది. ఈ న్యాచురల్ సెల్యులోస్కి కార్బన్ డైసల్ఫైడ్ అలానే సోడియం హైడ్రాక్సైడ్ను కలిపి మనము ఆర్టిఫిషియల్ కృత్రిమ సిల్క్ను తయారు చేస్తారండి. కృత్రిమ సిల్క్ను తయారు చేస్తామండి. కృత్రిమ సిల్క్ దీనినే మనము రేయాన్ అని చెప్తూ ఉంటామండి. కృత్రిమ సిల్క్ అంటే కృత్రిమ పట్టు అని అంటుంటారండి. దానికన్నా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సర్వీస్ వస్తూ ఉంటుందండి మనకు. చీప్గా దొరుకుతుంది. మరి ఆ సహజ పట్టు అన్నది కొద్దిగా కాస్ట్లీ అండి మనకు. మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. అంటే ఇక్కడ ఏంటంటే పాలియస్టర్ త్వరగా వేడెక్కుతూ ఉంటుందండి, మంటలు త్వరగా అంటుకుంటుందండి. మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. అందుకే ఇప్పుడు మనము కిచెన్లలో సాధారణంగా మసిబట్టగా కాటనీ వాడుతూ ఉంటాం. సాధారణంగా మనము పాలియస్టర్ వాడడం. పాలియస్టర్ తొందరగా వేడిని తీసేసుకుంటుంది. కాబట్టి కిచెన్లో నాప్కిన్స్గా మనం యూజ్ చేయమండి. మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ రియాక్ట్స్ విత్ స్టీమ్ టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్ ఆఫ్ హైడ్రోజన్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ లోహ ఆక్సైడ్ మరియు హైడ్రోజన్ ఏర్పడడానికి క్రింది లోహాలు ఏ లోహం ఆవిరితో స్పందిస్తుంది? ఇప్పుడు మనకి ఇక్కడ లోహాల యొక్క చర్యాశీలత హైయెస్ట్ రియాక్టివిటీ గోస్ టు పొటాషియం, దెన్ కాల్షియం, సోడియం, మెగ్నీషియం. అంటే లోహాల యొక్క చర్యాశీలత అల్యూమినియం, జింక్, ఐరన్, టిన్, లెడ్, దెన్ హైడ్రోజన్, దెన్ కాపర్, దెన్ మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్, ప్లాటినం. ఇది లోహాల యొక్క చర్యాశీలత. రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్. రియాక్టివిటీ అంటే లోహాల యొక్క చర్యాశీలత. రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? సిల్వర్, కాపర్ అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ సిల్వర్ కాపర్ అంటే సిల్వర్ కాపర్ అంటే ఇక్కడ హైడ్రోజన్ కన్నా తక్కువ చర్యాశీలతను కలిగి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కాపర్, సిల్వర్,
అలానే గోల్డ్, అలానే ప్లాటినం, అలానే క్యాడ్మియం, ఇవి డస్ నాట్ రియాక్ట్స్ విత్ వాటర్, నీటితో రియాక్షన్లో పాల్గొనవు. ఎందుకంటే ఇక్కడ చూడండి, నీరు అంటే H+, OH- అండి. మరి ఇప్పుడు ఇవన్నీ అంటే ఏదో ఒకటి Cu+1 తీసుకోండి. ఇప్పుడు ఈ రెండిట్లలో ఎవరికి చర్యాశీలత ఎక్కువ? కామన్లీ క్యాటయాన్ రియాక్ట్స్ విత్ యానయాన్. ఇప్పుడు చూడండి, కాపర్ ప్లస్ H2O డస్ నాట్ రియాక్ట్స్, నో రియాక్షన్. సిల్వర్ ప్లస్ H2O నో రియాక్షన్, చర్య జరగదండి. గోల్డ్ ప్లస్ వాటర్ రసాయన చర్య జరగదండి. ఎందుకు జరగదు అంటే ఇక్కడ వాటర్ ఉంది, H+OH-. ఇప్పుడు ఇక్కడ కాపర్ +1 వచ్చింది అనుకుందాం. మోర్ దాన్ 1 క్యాటయాన్స్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు ఒకటి కన్నా ఎక్కువ క్యాటయాన్లు అందుబాటులో ఉన్నప్పుడు హై రియాక్టివ్ క్యాటయాన్ రియాక్ట్స్ విత్ యానయాన్. OH- ఇస్ ద యానయాన్. ఇప్పుడు ఇందులో Cu+1 అలానే హైడ్రోజన్ ఎవరికి రియాక్టివిటీ ఎక్కువ? H+. చర్యలో పాల్గొంటుంది, అంటే కొత్త పదార్థాలు ఏర్పడవు. మరి అది Ag+ అలానే H+ ఎవరికి చర్యాశీలత ఎక్కువ? H+ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ Ag+. దట్స్ వై H+ ఓన్లీ రియాక్ట్స్ విత్ మైనస్, దట్ ఈస్ నో రియాక్షన్. దట్స్ వై కాపర్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం అలానే క్యాడ్మియం. కేడియం గోల్డ్ అని విన్నారా? కేడియం గోల్డ్ క్యాడ్మియంని కలుపుతారని 916 కేడియం అని విన్నారు కదా, క్యాడ్మియం. ఈ 4 metals డస్ నాట్ రియాక్ట్స్ విత్ వాటర్ ఆర్ వాటర్ వేపర్. దట్స్ వై వీఆర్ యూజింగ్ యాజ్ ఆర్నమెంట్స్. ఏ విధంగా ఉపయోగిస్తున్నామండి? మనము ఆభరణాల తయారీకి ఉపయోగిస్తున్నాం. అంటే ఇక్కడ సిల్వర్ చర్యలో పాల్గొన్నదు, కాపర్ పాల్గొనదు. అలానే ఇప్పుడు లెడ్, అల్యూమినియంలు పాల్గొనే అవకాశం ఉంది, లెడ్, అల్యూమినియం పాల్గొనే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎవరికి చర్యాశీలత ఎక్కువ? అల్యూమినియం కా, లెడ్ కా, హైడ్రోజన్ కన్నా రెండూ ఎక్కువనే. కానీ ఇంకా ఎవరికి చర్యాశీలత ఎక్కువ అంటే అల్యూమినియం. కాబట్టి ఇమీడియట్గా ఎవరు చర్యలో పాల్గొంటారండి? అల్యూమినియం పాల్గొంటుందండి, రైట్. ఎందుకంటే అల్యూమినియం వాటర్ వేపర్తో కూడా చర్యలో పాల్గొని, అల్యూమినియం వాటర్ వేపర్తో చర్యలో పాల్గొని ఏమవుతుందంటే Al2O3 అల్యూమినా అనే ఒక లేయర్ని ఏర్పరుస్తూ ఉంటుందండి. అంటే ఇక్కడ కాపర్, సిల్వర్ ఈ రెండు లెస్ రియాక్టివ్ దాన్ హైడ్రోజన్, కాబట్టి నో రియాక్టివిటీ విత్ వాటర్. మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, క్రింది సమ్మేళనాల్లో రైట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ కి సేమ్ ఈక్వివాలెంట్ వెయిట్ అండ్ మాలిక్యులర్ వెయిట్. అంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది మనకు, ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ మాలిక్యులర్ వెయిట్ బై వాలెన్సీ. అంటే తుల్యాంక భారము, దీన్ని తుల్యాంక భారము అంటారు. తుల్యాంక భారం అంటే అనుభారము బై వాలెన్సీ అంటారండి, అనుభారము బై వాలెన్సీ. ఇక్కడ చూడండి, ఇప్పుడు H2SO4 యొక్క చూడండి మాలిక్యులర్ వెయిట్, H2SO4ది చూద్దాం. H2SO4 ఇక్కడ ఈక్వాలెంట్ వెయిట్ కనుక్కుంటాం డైరెక్ట్గా. ఈక్వాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ మాలిక్యులర్ వెయిట్ 98 బై, లేకుంటే ఇక్కడ సింపుల్గా ఇలా చేసేచ్చండి. H2SO4 ఉంది కదా, చూడండి ఇప్పుడు లేకుంటే ఇలా Na+1 Cl-1 సోడియం క్లోరైడ్, Na+1 Cl-1. అంటే ఇక్కడ టోటల్ చార్జ్ ఎట్ ద క్యాటయాన్ ఆర్ టోటల్ చార్జ్ ఎట్ ద యానయాన్. అంటే యానయాన్ మీద గల ఆవేశ పరిమాణము, క్యాటయాన్ మీద గల ఆవేశ పరిమాణము వాలెన్సీ అంటారండి. అంటే ఇక్కడ వాలెన్సీ ఒకటిగా వచ్చిందనుకోండి, ఇప్పుడు ఇక్కడ తుల్యాంక భారానికి ఫార్ములా మాలిక్యులర్ వెయిట్ బై వాలెన్సీ. అంటే ఇప్పుడు ఇక్కడ దేనికి సమానం ఉంటుంది? ఎప్పుడు సమానం అవుతుంది? తుల్యాంక భారము ఈజ్ ఈక్వల్ టు అనుభారం ఎప్పుడు అవుతుంది అంటే వాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 కావాలి. అంటే ఈక్వాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ మాలిక్యులర్ వెయిట్కి ఈక్వల్ కావాలి. అంటే అప్పుడు వాలెన్సీ ఖచ్చితంగా ఏమై ఉండాలి? వాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 కావాలి. అంటే టోటల్ చార్జ్ ఎట్ ద క్యాటయాన్ ఆర్ యానయాన్ ఎలా ఉండాలండి? 1గా ఉండాలి. బై 1 ఉన్నట్లయితే మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వాలెంట్ వెయిట్, అనుభారము తుల్యాంక భారానికి సమానం అవుతుంది. మరి ఇప్పుడు చూడండి, Na+Cl-1లో ప్లస్ మైనస్లు అక్కడనే వదిలేస్తాం, పరిమాణాన్ని తీసుకుంటామంటే వాలెన్సీ దీనికి ఒకటి ఉంది. కాబట్టి ఆన్సర్ ఏదండి? సోడియం క్లోరైడ్. మరి మిగతా చూడండి, H2SO4 అంటే రైట్, SO4 పైన -2 ఉంటుంది. -2 అంటే బై 2 వచ్చింది, అంటే ఖచ్చితంగా బై 2 అంటే విలువలు మారిపోతాయి. నాట్ ఈక్వల్ ద ఈక్వాలెంట్ వెయిట్ అండ్ మాలిక్యులర్ వెయిట్. మరి అది కాల్షియం క్లోరైడ్ చూడండి, Ca మీద +2 ఉంటుంది, Cl మీద -1, 2 క్లోరైడ్లు కాబట్టి -2, అంటే మళ్ళీ 2 వచ్చింది బై 2, అంటే ఖచ్చితంగా ఈక్వాలెంట్ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ డిఫరెంట్. మరి సోడియం సల్ఫేట్ చూడండి, సోడియం సల్ఫేట్ అంటే Na+SO4 పైన -2 మళ్ళీ -2 వచ్చింది, అంటే బై 2 మళ్ళీ ఈక్వాలెంట్ వెయిట్ మాలిక్యులర్ వెయిట్లో డిఫరెంట్. మరి అది ఇక్కడ Na+Cl-1లో చూడండి +1 -1 1 ఉంది కాబట్టి బై 1 అని రాస్తామండి. కాబట్టి బై 1 రాసినా ఒకటి, రాయకున్నా ఒకటి, అనగా ఈక్వాలెంట్ వెయిట్ ఈజ్
ఈజ్ ఈక్వల్స్ మాలిక్యులర్ వెయిట్ అని అర్థమవుతూ ఉందండి. రైట్ నౌ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ ఈక్వాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ అని అడిగాడండి. క్రింది వానిలో దేనికి ఈక్వల్గా ఉంటుంది అని అడిగాడండి. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకు చూడండి, ఇప్పుడు ఇది ఫార్ములానండి. ఈక్వివాలెంట్ వెయిట్ అంటే ఈక్వాలెంట్ వెయిట్ బై వాలెన్సీ. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇప్పుడు దీనికి H2SO4కి ఎంత ఉంటుందంటే H2SO4 ఈక్వివాలెంట్ వెయిట్ కనుక్కున్నట్లయితే దీని మాలిక్యులర్ వెయిట్ 98/2 అంటే ఆ విధంగా 49 వస్తుందండి. మరి అదే కాల్షియం క్లోరైడ్ సపోజ్ సోడియం సల్ఫేట్ తీసుకోండి, సోడియం సల్ఫేట్ సేమ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఇలానే కనుక్కుంటాం. NaClకి కనుక్కుందాం. NaCl ఈక్వివాలెంట్ వెయిట్ కనుక్కోండి. NaCl ఎంతనండి, ఇప్పుడు ఇక్కడ సోడియంది 23, దీనిది 35.5 అంటే 58.5 బై Na ప్లస్ Cl మైనస్ 1 అంటే 58.5. ఈక్వివాలెంట్ వెయిట్ 58.5, మాలిక్యులర్ వెయిట్ ఆల్సో 58.5 ఏనండి. అంటే ఈక్వివాలెంట్ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ తుల్యాంక భారము అణుభారము సమానంగా ఉన్నటువంటి అణువుకి ఉదాహరణ మనకి ఏదండి డి అని అర్థమవుతుందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు IACA ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఇస్ విజయ్ సార్. ఈ క్లాస్లో మనం RRC గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 18కి సంబంధించినటువంటి బయాలజీ క్వశ్చన్స్ యొక్క బైలింగ్వల్ వీడియో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లెట్ us టేక్ ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనెల్స్ ఆఫ్ ద సెల్ ఇస్ ద సైట్ ఆఫ్ ద క్రెబ్స్ సైకిల్? కణము యొక్క క్రింది వాటిలో ఏది క్రెబ్స్ వలయము యొక్క ప్రదేశంగా వ్యవహరిస్తుంది? ఏ మైటోకాండ్రియా, బి క్లోరోప్లాస్ట్, సి ఎర్గాస్టిక్ సబ్స్టాన్సెస్, డి నన్ ఆఫ్ దీస్. ఏ మైటోకాండ్రియా, బి క్లోరోప్లాస్ట్, సి ఎర్గాస్టిక్ పదార్థాలు. మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్రెబ్స్ సైకిల్ అంటున్నాడు, క్రెబ్స్ వలయం. సో డ్యూరింగ్ రెస్పిరేషన్ శ్వాసక్రియలో ఏం జరుగుతుంది? C6H12O6 గ్లూకోజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ and results in the formation of 6CO2 plus 6H2O plus 686 kilocalories of energy. So this is the equation for aerobic respiration. Okay, వాయు సహిత శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ సమక్షంలో జరిగేటటువంటి శ్వాసక్రియను వాయు సహిత శ్వాసక్రియ అంటాం. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ఫార్మేషన్. సో కార్బన్ డయాక్సైడ్ యొక్క ఉత్పత్తి ప్రత్యేకించి ఒక వలయ రూపంలో జరిగేటటువంటి చర్యలలో జరుగుతుంది. అలా కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి జరిగేటటువంటి మొత్తము చర్యలను సర్ హెన్స్ క్రెబ్స్ కనుక్కున్నాడు కాబట్టి వాటిని ఏమని పిలుస్తారు? క్రెబ్స్ వలయం, క్రెబ్స్ సైకిల్ అని పిలుస్తాం. ఓకే, నౌ దిస్ క్రెబ్స్ సైకిల్ అక్కర్స్ ఇన్ ద మైటోకాండ్రియా. ఓకే, సో ఇన్ ద మైటోకాండ్రియా ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ అక్కర్స్ టు రిలీజ్ ఎనర్జీ. హెన్స్ మైటోకాండ్రియా ఈజ్ కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఓకే, సో ఇక్కడ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని మైటోకాండ్రియాని ఎందుకు పిలుస్తున్నాం? మైటోకాండ్రియాలోనే శ్వాసక్రియకు సంబంధించిన ప్రధాన చర్యలు పూర్తి చేయబడతాయి. క్లియర్? సో దట్ ఎనర్జీ, శక్తి ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి మైటోకాండ్రియాను పవర్ హౌస్ అంటున్నాము. అండ్ మైటోకాండ్రియా ఈజ్ ద సెల్ ఆర్గనెల్ వేర్ క్రెబ్స్ సైకిల్, క్రెబ్స్ వలయం అనేటటువంటిది పూర్తి చేయబడుతుంది. క్లియర్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్. మానవ శరీరంలో అతి చిన్న ఎముక. ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ ఏ ఉల్నా, బి హ్యూమరస్, సి స్టేపస్, డి టిబియా. సో ఉల్నా, హ్యూమరస్, కర్ణాంతరాస్తి, నెక్స్ట్ టిబియా. సో స్టేపస్. So stapes is the name of the bone. Clear? Now the smallest bone, the biggest bone is no doubt it is a femur, toda emuka. Now the smallest bone is a stapes, karnantarasti antar. Clear? So the smallest bone is the stapes. Where is it present? It is present in the ear. So there are 3 chain of bones present in the ear. ఒక 3 అస్థి ఎముకలు గొలుసులాగా యొక్క చెవిలో, మధ్య చెవిలో అమరి ఉంటాయి. సో దోస్ ఓన్లీ కాల్డ్ మిస్. సో హియర్ మిస్ మీన్స్ M స్టాండ్స్ ఫర్ మాలియస్, I స్టాండ్స్ ఫర్ ఇంకస్, S స్టాండ్స్ ఫర్ స్టేపస్.
కూటకము, దాగిలి, కర్ణాంతరాస్తి అనేటటువంటి 3 ఎముకల గొలుసు మనకు చెవి యొక్క మధ్య చెవిలో ఉంటుంది. సో ఇక్కడ మనం పర్టికులర్గా చూసుకున్నప్పుడు ఈ మధ్య చెవికి సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా ప్రత్యేకంగా ఉండేటటువంటి కర్ణాంతరాస్తి స్టేపస్ అనేటటువంటిది అతి చిన్న ఎముకగా ఉంటుంది. దీనికి అంటుకొనే అతి చిన్న కండరం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్టెపీడియస్. ఓకే, స్టెపీడియస్ అనేది అతి చిన్న కండరం అయితే స్టేపస్ అనేటటువంటిది అతి చిన్న ఎముక. అండ్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ ఉల్నా, హ్యూమరస్, దీస్ 2 ఆర్ ప్రజెంట్ ఇన్ ద హ్యాండ్. సో ఇది హ్యూమరస్ అయితే ఇక్కడ ఉల్నా వస్తుంది. ఓకే, ఇక టిబియా ఈజ్ ప్రజెంట్ ఇన్ ద లెగ్ బోన్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, అన్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై. ఒక కృత్రిమ జీవావరణ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించున్నది. ఏ పిసికల్చర్ ట్యాంక్, బి అగ్రికల్చరల్ ల్యాండ్, సి జూ, డి అక్వేరియం. సో ఏ పిసికల్చర్ ట్యాంకు వ్యవసాయ భూమి, సి జంతు ప్రదర్శనశాల, డి అక్వేరియం. సో హియర్ అన్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. వాట్ ఈస్ మెంట్ బై అన్ ఎకోసిస్టమ్? ఆవరణ వ్యవస్థ లేదా జీవావరణ వ్యవస్థ అంటే అర్థము సజీవ నిర్జీవ కారకాల మధ్య బయోటిక్ అబయోటిక్ కాంపోనెంట్స్ యొక్క సంబంధ బాంధవ్యాల ఫలితంగా ఏర్పడిన ప్రత్యేక వ్యవస్థను మనము జీవావరణ వ్యవస్థగా చెప్తారు. మరి యొక్క జీవావరణ వ్యవస్థలో సజీవ కారకాలు ఉంటాయి, నిర్జీవ కారకాలు ఉంటాయి, బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, అబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, మరి ఇది మానవ ప్రమేయంతో గనక ఏర్పడితే దానిని ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ అంటారు. ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్, కృత్రిమ ఆవరణ వ్యవస్థ అంటారు. మరి కృత్రిమ ఆవరణ వ్యవస్థకు, ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్కు ప్రాతినిధ్యం వహించేది ఎవరంటే అక్వేరియం. సో అక్వేరియంలో కాంతి ఉంటుంది, లైట్, వాటర్ ఉంటుంది. ఓకే, దెన్ గ్యాసెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అవి నిర్జీవ కారకాలుగా వ్యవహరిస్తే మనం ఆ నీటిలో వదిలేటటువంటి చేపలు, అందులో పెంచే చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ కూడా బయోటిక్ కాంపోనెంట్, సజీవ కారకాలుగా వ్యవహరిస్తాయి. కాబట్టి అక్వేరియం ఈజ్ ద ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, గోల్డెన్ ఫైబర్ విప్లవం డాష్కు చెందినది. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ బిలాంగ్స్ టు జూట్. జనపనార యొక్క ఉత్పత్తికి సంబంధించిన దాన్నే మనం ఏమంటాం? గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అని పిలుస్తారు. ఓకే, ఇక మీట్కి సంబంధించి తీసుకున్నప్పుడు రెడ్ రెవల్యూషన్, ఎరుపు విప్లవం. బోన్సాయ్ ఈజ్ ద చిన్న కుండీలలో మరుగుజ్జు మొక్కలను పెంచే కళను బోన్సాయ్ అనగా ఆర్ట్ ఆఫ్ గ్రోయింగ్ డ్వార్ఫ్డ్ ప్లాంట్స్ ఇన్ స్మాల్ పార్ట్స్. చిన్న కుండలలో మరుగుజ్జు మొక్కలను పెంచే కళ. ఆప్షన్ బి ఆర్ట్ ఆఫ్ పేపర్ ఫోల్డింగ్, కాగితం మడత యొక్క కళ. సి ఆర్ట్ ఆఫ్ ఫ్లవర్ అరేంజ్మెంట్, పూల అమరిక యొక్క కళ. ఓకే, అండ్ డి నన్ ఆఫ్ దీస్, వీటిలో ఏది కాదు. సో బోన్సాయి మీన్స్ చిన్న చిన్న కుండీలలో మరుగుజ్జు మొక్కలను, అంటే పెద్ద పెద్ద చెట్లను చిన్న చిన్న కుండీలలో పెరిగే మరుగుజ్జు మొక్కలుగా మార్చేదానని ఆర్ట్ ఆఫ్ గ్రోయింగ్ డ్వార్ఫ్డ్ ప్లాంట్స్ ఇన్ స్మాల్ పాట్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ మెథడ్ విచ్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ జపాన్. జపాన్ దేశపు ఒక సాంప్రదాయ కళ ఏది అంటే బోన్సాయి. మరి ఇక్కడ ఒక ఆప్షన్లో ఆర్ట్ ఆఫ్ ఫ్లవర్ అరేంజ్మెంట్ అని ఉంది. పుష్పాల యొక్క అమరికను, పూల యొక్క అమరికను ఇకేబానా అంటారు. ఓకే, సో ఇకేబానా. ఇకేబానా ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ఫ్లవర్ అరేంజ్మెంట్. పుష్పాలను అలంకరించే విధానాన్ని ఇకేబానా అంటాము. బోన్సాయి అంటే డ్వార్ఫ్, మరుగుజ్జు మొక్కలను పెంచడం. క్లియర్? నెక్స్ట్, బార్క్ ఆఫ్ దిస్ ట్రీ ఈజ్ యూజ్డ్ యాజ్ కాండమెంట్. సో ఈ చెట్టు యొక్క బెరడు సుగంధ ద్రవ్యంగా ఉపయోగించబడుతోంది. సో నథింగ్ బట్ ఆప్షన్ ఏ దాల్చిన చెక్క. సో సిన్నమోమ్ యొక్క బెరడు నుంచి మనం ఏం చేస్తాం? యొక్క దాల్చిన చెక్కను తీసుకొని బిర్యానీ వీటిలో ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సిన్నమోన్. యానిమల్స్ ఆఫ్ సిమిలర్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఆర్ కాల్డ్. యానిమల్స్ ఆఫ్ సిమిలర్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఆర్ కాల్డ్. సారూప్యత కలిగిన జన్యు సమూహం గల జంతువులను ఏమంటారు? ఏ హెటిరోజైగస్ విషమయుగ్మజం, బి హోమోజైగస్ సమయుగ్మజం,
సి జీనోటైప్స్ జన్యు రూపాలు, డి ఫీనోటైప్ దృశ్య రూపం. సో హియర్ ద జీనోటైప్ జన్యు రూపాలను మనం ఏమని పిలుస్తాం, ఒకే రకమైనటువంటి జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి జన్యు సమూహము షేర్ చేసుకునే వాటిని జన్యు రూపాలుగా చెప్తారు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ అఫెక్ట్స్ ఉమెన్ ఈజిలీ దాన్ దట్ ఆఫ్ మెన్? ఈ క్రింది వ్యాధులలో పురుషుల కంటే మహిళలను సులభంగా ప్రభావితం చేసే వ్యాధి. సో దట్ ఈస్ నన్ అదర్ దాన్ గుండెపోటు, హార్ట్ అటాక్. ఓకే, నెక్స్ట్, నేమ్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ జువాలజీ that deals with the scientific study of animal behavior. Name of the branch of zoology that deals with the scientific study of animal behavior. జంతు ప్రవర్తన యొక్క శాస్త్రీయ అధ్యయనంతో వ్యవహరించే జువాలజీ శాఖకు పేరు పెట్టండి అంటున్నాడు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఎథాలజీ. ఓకే, ఎకాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దైర్ సరౌండింగ్స్, జీవులకు వాటి యొక్క పరిసరాలకు మధ్య గల సంబంధం. ఫిజియాలజీ శరీర ధర్మశాస్త్రం, అంతర్గత అవయవాలు వాటి యొక్క పనితీరుకు సంబంధించి. అనాటమీ మీన్స్ ఓన్లీ ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్, అంతరాంగ అవయవాలను గురించి అధ్యయనం చేయడం. అదే వాటి యొక్క చర్యలు, వాటి యొక్క వ్యాధులు, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ మొత్తం అయితే ఫిజియాలజీ కిందకు వస్తుంది. ఓకేనా? నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఎథాలజీ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.